క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కట్టకమ్మ గూడెంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. రామాపురంలో నాయకుల మధ్య వర్గపోరు నేపథ్యంలో గత వారం రోజులుగా పలు ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. గ్రామంలో 5 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆ ఘటన మరవక ముందే బుధవారం తెల్లవారుజామునే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహం ముందు పలువురు రాత్రికి రాత్రే భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైఎస్ఆర్ విగ్రహం ప్రాంగణంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడంతో వైఎస్ఆర్ విగ్రహం కనబడడం లేదని పలువురు కాంగ్రెస్ నాయకులు చిలుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భారీగా పోలీసులు మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తూనే విగ్రహం వద్ద భక్తులను వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తుండగా అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనడంతో అక్కడి నుండి పోలీసులు వెళ్లిపోయారు. అధ్యక్షుడిగా మాట్లాడుతాను. నేను విన్నవించేది ఏంటంటే ఇక్కడ నిన్న మూడు రోజుల క్రితం ఇక్కడ హనుమాన్ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. గ్రామస్తులు దీన్ని తొలగించాలని చెప్పి రాజకీయ నాయకులు వివిధ పార్టీల వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. దేవాలయాల కాడికి వచ్చారు రాజకీయం చేయడం ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వ అధికారులు కూడా దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ ఆర్డర్ ప్రకారం ఉన్నప్పుడైతే అన్ని విగ్రహాల మీద చర్యలు తీసుకునే వాళ్ళు హిందూ విగ్రహాల మీదకి వచ్చారు కదా, ల్యాండ్ ఆర్డర్ మీకు గుర్తుకొస్తుందా ప్రభుత్వ అధికారులు? కానీ దీని మీద కానీ చర్య తీసుకుంటే ఎలాంటి దీన్ని తొలగించాలని చూసిన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ నుంచి ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిస్తున్నాను. జై శ్రీరామ్. భవాని అండి, మా ఊరు రామాపురం. ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయ బొమ్మలు పెట్టి చిరాకు ఊర్లో అల్లర్లు చేస్తున్నారు. అందుకే మేము ఈ ఊరు భయపడుతున్నాం. మేము ఏమవుతుందో ఏందన్నది. అందుకే ఒక భగవంతుడిని నిర్మించుకోవాలని ఇక్కడ నిర్మించుకున్నాం. అదే ఆంజనేయ స్వామిని గత 1 సంవత్సరం క్రితమే మాట్లాడుకున్నాం. ఇక్కడ రాజకీయ బొమ్మలు వద్దండి, దేవుళ్ళ బొమ్మలు పెడతామంటే ఎవరు వినలేదు. అందుకే నైట్ కల్లా మేము మా గ్రామాల్లో కొంతమంది అనుకొని ఈ బొమ్మని ఇక్కడ ప్రతిష్ట చేసుకున్నాం. రాజకీయ నాయకులు ఊళ్ళో వాళ్ళు అభ్యంతరం తెలిపారు. తీసేయాలనంటే మేము తీసేయొద్దని ఇక్కడ కూర్చొని ధర్నాలు చేసుకుంటున్నాం. అంటే రాజకీయ నాయకుల వల్ల అయితే మనకి అన్ని గొడవలు సమస్యలు వస్తున్నాయి. అదే భగవంతుడి వల్ల అయితే ఏ సమస్యలు ఉండవండి. గ్రామం కూడా మంచిగా ఉంటది, భయాలు ఉంటున్నాయి, మాకు అన్ని ఇబ్బందులు ఉంటున్నాయి బయటకు వెళ్ళాలన్నా. అదే ఆంజనేయ స్వామిది అయితే ఏ ఇబ్బంది ఉండదు. ఒక భగవంతుడు అన్నది మేము పెట్టుకున్నామండి ఇక్కడ. ఇది మాత్రం ఒక సమస్యలాగా చేస్తున్నారు. భగవంతుడిని తీసేయాలని అంటున్నారు. దేనికి తీసేయాలి? తీసేస్తే వెనక రాజకీయ బొమ్మలన్నీ తీసేయాలి అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి తీసేస్తాం, మేము క్రేన్లు తీసుకొస్తాం అని అంటే ఈ రోజు మహిళా సంఘాలందరూ ఇక్కడ కూడి
మనం ఒక ప్రతిష్ట చేసుకున్నాం, అయిపోయింది, దేవుణ్ణి పెట్టుకున్నాం. అది వాళ్ళ ఇష్టం, రాజకీయ బొమ్మలు వాళ్ళ ఇష్టం. మేము మాత్రం ఈ వినాయక్ ఇక్కడ ఆంజనేయ స్వామిని అయితే తీసేసేదైతే లేదు. హిందూ భక్తులు అందరూ కూడా ఏకమయ్యి ఈ యొక్క ఊరు పొలిమేరలో దుష్ట శక్తులని రానియకుండా కాపు కాసేటటువంటి దైవమైనటువంటి వీర హనుమాన్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి నిర్ణయించుకొని అందరి ఆమోదంతో ఇక్కడ విగ్రహాన్ని మంగళవారం నాడు ప్రతిష్ఠించడం జరిగినది, వారి సొంత ఖర్చులతోటి. అట్టి విగ్రహాన్ని కొంతమంది రాజకీయ నాయకులు అన్య మతస్థుల యొక్క ప్రోత్సాహంతో ఈ విగ్రహాన్ని ఇక్కడ నుంచి తొలగించాలి అని చెప్పి ఒక కంప్లైంట్ ఇప్పించి పోలీసు వారిని అధికార పార్టీ వారితో సహా ఆకట్టుకొని ఇక్కడ నుంచి విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు వారందరూ కూడా భక్తుల పూజలు చేసుకునేటువంటి భక్తులందరూ భయభ్రాంతులుగా కొలిపే విధంగా ఈ విగ్రహాన్ని తొలగిస్తాము, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి బెదిరించడం జరిగినది. దానికి భయపడకుండా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ మహిళా సోదరిమణులందరూ కూడా ఇక్కడ నడి ఎండలో భజనలు చేస్తూ ఏకానామం పెట్టుకోవడం జరిగింది. మరి భక్తులు ఎండలో ఉన్నారు, టెంట్ వేసుకుంటాం అన్నా కూడా ఇక పోలీసు వారు మాకు సహకరించలేదు. 2 గంటల తర్వాతిగా మహిళా భక్తులు ఎండకు తాళలేక బలవంతంగా టెంట్ వేసుకోవడం జరిగింది. వారిని పోలీసు వారు అటకాయించినా వారిని లెక్క చేయకుండా వేసుకోవడం జరిగింది. ఈ యొక్క విగ్రహాన్ని బలోపేతంగా బలవంతంగా గనక ఇక్కడ నుంచి తొలగిస్తే ఈ యొక్క సమస్య ఈ ఒక్క గ్రామం నుంచే కాకుండా రాష్ట్ర వ్యాపితం చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ పరంగా మరియు ఇక్కడ ఉన్నటువంటి అన్ని హిందూ సంస్థలు ఎవరైతే ఉన్నారో విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళు, ధర్మ పరిరక్షణ సమితి, RSS, తర్వాత అయ్యప్ప భక్తులు మరియు మహిళా భక్తురాళ్ళు అందరు మహిళా సంఘాలు అన్నీ కూడా ఏకకంఠంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. పోలీసు వారు దయచేసి శాంతి భద్రతల సమస్యను ఉత్పన్నం అయ్యే విధంగా ప్రవర్తించరని, ఈ యొక్క భక్తులకు సహకరించి ఈ విగ్రహానికి వారు నిత్యం పూజలు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేసుకునే విధంగా వారు సహకరించాలని, దానికి విరుద్ధంగా చేసినట్లయితే ఈ యొక్క సమస్యని అధికార పార్టీ ఎమ్మెల్యే గారు కూడా పూస్తా ఉన్నారు. వారికి పుయ్యకుండా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనవసర విషయాల్లో స్థానిక ప్రజాప్రతినిధిని ఏదైతే శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ఉన్నారో వారిని పొందొద్దు అని చెప్పి చెప్తా ఉన్నాం. వారికి కూడా ఈ మీడియా పరంగా శాసనసభ్యురాలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, అమ్మ ఈ యొక్క భక్తుల యొక్క మనోభావాలని గౌరవించి ఈ యొక్క ప్రతిష్ఠించినటువంటి దేవుడు హనుమాన్ విగ్రహం ఏదైతే ఉందో